రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సొంతమైన విమానములో సొరగలోకాన్ని చుడతానురా అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా హీ సింగింగ్ ఫాల్స్ యాక్చువల్గా రే ఇది రావాల్సింది. ఈ వాయిస్ రాదు కాబట్టి దానికి అనుసంధానంగా దానికి ప్రత్యామ్నాయంగా అద్భుతమైనటువంటి ఫాల్సెట్టలు పాడేశారు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ అప్లికేషన్. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఈ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే. చక్కటి స్వీట్ మెలడీ చాలా నీట్గా స్వీట్గా నీలాగా ప్రజెంట్ చేసావు తల్లి. విరిసినది వసంతగానం వల్లపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. ఇలాంటి పాటలు నవ్వుతూ పాడాలి. నువ్వు చక్కగా నవ్వుతూ పాడుతున్నావు ఈ పాట. వెరీ నీట్, వెరీ క్లీన్ ప్రజెంటేషన్. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఒరిజినల్ మలయాళం సాంగ్ ఇది ఆయన చేసింది. ఆయన అంటే తమిళనాడులో ఉండి మలయాళం సాంగ్ ఆయన కంపోజ్ చేసి దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ కంపోజ్ చేసి ఎంత గొప్ప విషయం చేయాలి. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. ఇప్పుడు మనం రెండవ వృత్తంలోకి వెళ్తున్నాం. ఇందులో కొత్త సినిమాల్లోని పాటలు. అభిరామ్ మన ముందరకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్, సంగీతం గానం దేవిశ్రీ ప్రసాద్ బృందం. నంబర్ 1 నేనొక్కడిని అన్న సినిమా నుంచి హూ ఆర్ యూ అభిరామ్. నేను నిన్ను అడగలేదే హూ ఆర్ యూ అన్న పల్లవితో ఉన్న పాట పాడబోతున్నాడు. హూ ఆర్ యూ అంటే ఆయన మహేష్ బాబు అనాలి కదా. లేదు, వాడు ఎక్కడో వాడు పాటలోనే ఉంటాడు. మేము చెప్పేవన్నీ వాడికి ఏం అర్థం కావండి నిజంగా. వాడు మాతో చూస్తూనే ఉంటాడు. అంటే బాగా విన్నట్టు మధ్యలో ఒక చిన్న నవ్వల పడేసి నువ్వు నీ లోకంలోకి వెళ్ళిపోరా చాలు. నింద నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా. Who are you? Who are you? तेरा दिल से जरा पूछो साला. Who are you? Who are you? Who are you? तेरा
दिल से जरा पूछो साला who are you నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటే క్యాష్ కాదు మరేంటి నువ్వంటే టైం కాదు క్రీమ్ కాదు గేమ్ కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి Who are you? 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 तेरे दिल से जरा पूछो साला Who are you? Who are you? Who are you? दिल से जरा पूछो साला Who are you? హే నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా నీతో నువ్వు ఆడే చేసే నువ్వా ఆడవా పాడవా వేడవా వేటగాడివా Who are you? Who are you? तेरे दिल से जरा पूछो साला Who are you? Who are you? Who are you? दिल से जरा पूछो साला Who are you? నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి పీల్చక ముందే శ్వాసలోన తుఫానుందే నింగి నేల ఉనికి నీ ముందేమో ప్రశ్న ఇందే నిప్పువా నీరువా గాలివా ప్రశ్నవా Who are you? Who are you? तेरे दिल से जरा पूछो साला Who are you? Who are you? Who are you? दिल से जरा पूछो साला Who are you? ధన్యవాదాలు వెరీ గుడ్ రా ఈ పాటకి ఎంత న్యాయం చేయాలో అంత పర్ఫెక్ట్గా చేశారు థ్యాంక్ యూ దేవిశ్రీ అలా పాడాడు జరా రెండో చరణంలో అన్నట్టుగానే ప్రతి చోట అంటే బాగున్నాం ఆయన ఒక చోట జారా జారా అని పాడారు జారా ఇస్ నాట్ రైట్ హిందీ మాట అయినా సరే ఏదైనా సరే అది కూడా కరెక్ట్గా ఉండాలి తెరే దిల్ సే జరా పూచో అని అరే దిల్ సే జారా పూచో అని వస్తుంది ఆయన బహుశా అలా పాడుంటాడు కాబట్టి నువ్వు పాడుతున్నావు అక్కడ కూడా నువ్వు నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు తెర దిల్ సే జరా పూచో జరా జా దీర్ఘం లేకుండా చూడు అది పాడు ఇప్పుడు ఒకసారి तेरे दिल से जरा पूछो జారా అనొద్దు తెర దిల్ సే జరా जरा అంతే తెర దిల్ సే జరా పూచో तेरे दिल से जरा पूछो అంతే साला చాలు వేసేసి దానికన్నా నన్ను చాలా అనాల్సిన అవసరం లేదు ఏదో అనేసా ఓకే పర్వాలేదు భరిస్తాను అది కూడా వాడికి అర్థం కాలేదు చూడండి ఏంటన్నారు
అది మంచి మాట, అలాగే అనుకోండి సార్, ఎవరు వద్దంటారు అన్నట్టు. చెవులు మూసుకుని కూడా ఈ పాట వినొచ్చు, ఎందుకు చెప్పండి. నోట్స్ ఇలా నోట్స్ చూపించేస్తారు. పైకి వెళ్తాను కిందకి వెళ్తే ఇలా వస్తాను. పుగళేంద్ర గారిని కండక్టర్ ఉండేవారు కేవి మహాదేవన్ గారి దగ్గర. మధ్యలో పాట మర్చిపోతే ఆయన చేయి చూసి పాడేయవచ్చు, అంత బ్యూటిఫుల్గా కండక్ట్ చేసేవారు అనమాట ఆయన. అలాగా వీటి చేయి చూసి మన పాట ట్యూన్ తీసుకోవచ్చు. సీతారామ శాస్త్రి గారి లాగా చంద్రబోస్ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి కవి. చాలా ఏదైనా సరే కొత్తదనం చెప్పాలని ట్రై చేస్తాడు. నిన్ను నువ్వే వెతికే కొలంబస్సువా నువ్వు, నీతో నువ్వే పాడే కోరస్సువా, నిన్ను నువ్వు మోసే హెర్కులెస్సువా, నీతో నువ్వు ఆడే చెస్సా, ఆటవా పాటవా వేటవా వేటగాడేవా. ఎక్కడో ఒక చోట సమ్ సెన్స్ ఇఫ్ హీ బ్రింగ్స్ ఇట్, ఒక సెన్సిబుల్ థింగ్ తీసుకొని ఏదైనా పాట ద్వారా సంథింగ్ లిరికల్గా కమ్యూనికేట్ చేయాలని తాపత్రయం ఉన్న కవుల్లో చంద్రబోస్ కూడా ఒకరు. చక్కగా పాడాను నేను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. తర్వాత మాన్యా చంద్రన్ మన ముందరికి వస్తోంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన లక్ష్మీ భూపతి, సంగీతం కళ్యాణి మాలిక్, గానం నిత్యా మీనన్, దీపు. అలా మొదలైందన్న సినిమా నుంచి ఏదో అనుకుంటే అన్న పాట. అంతా మన లైఫ్ మంచికే, వందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. అసలు ఈ ప్రేమ దోమ ఎందుకు, tell me why? ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలే, ఈ ప్రేమ దోమ ఎందుకు, tell me why? ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. అనుకుంటూ వింట
గుడ్ మా బాగా పాడా. ధన్యవాదాలు. సినిమాలో ఏంటి సందర్భం ఇది? ఎవరన్నా తాగి పాడుతున్నట్టుగానా? అందుకని ఓకే. అయినా కూడా కొంచెం మాటలు అర్థం అవ్వాలి. వాళ్ళు పాడారో ఎలాగో నాకు తెలియదు కానీ మగాళ్ళని ఆ టైం పాస్ అనేది అర్థం కావట్లా. నీ కాగితం ఉంది కాబట్టి ఇక్కడ నాకు తెలుస్తుంది కానీ లేకపోతే అది టైం పాస్ అని అది అర్థం కావట్లేదు. అలాగే మరి లైఫ్ గీఫ్ ఎందుకు, మరి లైఫ్ గీఫ్ ఎందుకు వై, అది తాగినప్పుడు అలాగే ఉంటుంది. అది నీకు తెలియదు అనుకో. టెల్ మీ వై అన్నది కొంచెం క్లియర్గా వినిపించాలి. అసలు మరి అలా తాగిన వాళ్ళు పాట శృతిలో పాడలేరు కదా, అది కూడా న్యాయం కాదు కదా. సో అన్ని తాగినట్టుగా నటిస్తూనే అందులో క్లారిటీ కూడా ఆ తాగుబోతు అదే వర్డ్స్ ఉండేప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అవాయిడ్ చేయొచ్చు, మిగతా రాగాల్లో అక్కడంతా ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. కరెక్ట్. మాటలు ఎక్స్ప్రెషన్తో పాటు మాటలు కూడా క్లారిటీ ఉండాలన్నమాట, అంతే. శుభం. భవ్యశ్రీ గీతిక తను ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మణిశర్మ, గానం సైంధవి, కైలాష్ ఖేర్ బృందం. పరుగు సినిమా నుంచి ఎలగెలగెలగా. ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు, ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు, ఎల్లా నా దారినిట్ట మార్చివేశావు, ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు. ఎలగలగా ఎలగా ఎలగలగా ఎలగలగా ఎలగా ఎలగలగా పిల్ల నీలాంటి దాన్నే కోరుకున్నాను, పిల్ల ఆ మాట నాలో దాచుకున్నాను, పిల్ల నేనింతకాలం వేచి ఉన్నాను, పిల్ల ఆ చోట నిన్నే చూసుకున్నాను. ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా కలలో ఓ రోజు బ్రహ్మదేవుడొచ్చాడు, సరిగా నా గుండెపై నీ బొమ్మ గీశాడు. ఎలగెలగా ఎలగా ఇదిగో ఈ పిల్ల నీకే జంట అన్నాడు, పరుగు నా వెళ్ళమంటూ తన్ను తన్నాడు. ఎలగెలగా ఎలగా కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి దెబ్బకి అక్కడ ఎగిరి పడ్డాను, నీ దగ్గర పడ్డాను. అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేశాను, అల్లా నీ లోపలే ఈ గోల పెంచాను, అల్లా నీ దారినట్ట మార్చివేశాను, అల్లా నా దారిలోకి తీసుకొచ్చాను. ఎలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా కిట దీన దీన దిన కిట దీన దీన నా కిట దీన దీన దిన దీన దీన దిన దీన దీన ఎప్పుడు మా బామ్మ నాకు మాట చెప్పింది, ఎవడో వల వేసి నన్నే లాగుతాడండి. ఎలగలగా
చెడ్డదాన్నేం కాదు అన్నాను, కానీ నువ్వు ముందుకొస్తే ఆగుతున్నాను. ఎలగలగా ఎలగా ఎప్పటికప్పుడు ఏమవుతాదని, చెయ్యని తప్పులు ఏం చేస్తానని నిద్రమాని ఆలోచిస్తున్నా, నిన్నారా తీస్తున్నా. ఎలగలగా ఎలగా ఎలగలగా అలగలగా అలగా అలగలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలుగో. ధన్యవాదాలు. ఎలగెలగా సూపర్. ధన్యవాదాలు సార్. ఆయనకి మాత్రం నమ్ముతూ చెప్తావా? ధన్యవాదాలు సార్. చూసానే. వెరీ గుడ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు చెప్పకుండా వెళ్ళిపో నువ్వు, జస్ట్ గెట్ అవుట్. సర్వేపల్లి శ్రేయ తన ఎంపిక రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఇళయరాజా, గానం సునిధి చౌహాన్ బృందం. ఇటూ వెళ్ళిపోయింది మనసు నుంచి, అటు ఇటు చూసుకోదుగా. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా నా గానం. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసునిదే, ఒకవైపు మొండి సెగల కాల్చేటి కబురు నీదే. సెలవు సెలవు కథవో వ్యథవో తుదివో, నీవేరా నాపై సమీరం, నీవేరా నాలో సముద్రం సముద్రం సముద్రం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా నా గానం. ప్రతి క్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారైనాతో ఉందో. నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారైనాతో ఉందో. నేనని నాదని నాకని ఏనాడు నేననుకోనుగా, నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా. ఓ నిమిషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై, నిసివో శిశివో జతవో ఎతివో చితివో. నీవేరా నాలో సంగీతం, నీవేరా నాలో నిశ్శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా నా గానం. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసునిదే, ఒకవైపు మొండి సెగల కాల్చేటి కబురు నీదే. సెలవు సెలవు కథవో వ్యథవో తుదివో, నీవేరా నాపై సమీరం, నీవేరా నాలో సముద్రం సముద్రం సముద్రం.
ఇది ఆ పద్యాలు క్లాసికల్ అదొకటి. ఈ స్టైల్ బాగా సూట్ అవుతుంది నీకు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ స్టైల్. ఈ స్టైల్ బాగా బ్యూటిఫుల్గా పాడుతున్నావు. జాజ్, దిస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ అండ్ బ్యూటిఫుల్, మంచి ఎక్స్ప్రెషన్ నీకు. ఇప్పుడు వాడు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం మర్చిపో, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అన్నాడు కదా, అది మర్చిపో నువ్వు. ఇది బాగా సూట్ అవుతుంది, ఇది ఎంత సూట్ అవుతుంది అంత బాగా పాడుతున్నావు, మిగతా కూడా అలా పాడాలని వాడి అభిప్రాయం. దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా పాటలు పాడదురా అమ్మాయి తర్వాత. మా బుద్ధులే ఎంత ఏం మాకు అదే అందుకే సరి చేశా, నువ్వు దీనిలోనే ఉండిపోతావు. లేకపోతే ఇలా ఇంత బాగా మిగతా కూడా పాడు. ఓకే, ఇది నీ నీ ఒక ప్లస్ పాయింట్ ఎక్స్ప్రెషన్, దాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకో. మా ఇద్దరు బుద్ధి ఒకటే, బాగా పాడావు. థ్యాంక్ యూ. మూడవ వృత్తంలోకి ప్రవేశిస్తున్నాం. చాలా చాలా మంచిది. ఇది మీరు ముందుగా మనవి చేసినట్టుగా మంచిది అంటే మిగతా తక్కువని కాదు, స్థాయి భేదాలు ఉంటాయి అంతే, అంతకంటే వేరే ఏం లేదు. స్థాయి ప్రకారం తీసుకుంటే ఈ మూడు వృత్తాల్లోకి ఇది బెస్ట్ వృత్తం అని చెప్పాలి. వాళ్ళను కొంచెం బాగా పరీక్ష పెట్టే వృత్తం. ఇందులో సెమీ క్లాసికల్ పాటలు అని మనం శీర్షిక పెట్టుకున్నాం. ముందుగా అభిరామ్ మన ముందరికి వస్తున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం శ్రీ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు, భక్త జయదేవ్ సినిమా నుంచి నీ మధుమురళి గాన లీల. ధన్యవాదాలు. మీ పేరేంటన్నావు? అభిరామ్. ట్యూనర్ అభిరామ్ అని పెట్టేసి, ట్యూనింగ్ మీటర్ అభిరామ్. బా ఏం శృతి అయ్యా, ఏం శృతి, ఏం సింగింగ్, ఎక్స్ట్రాడనరీ. అందుకని నేనేం చెప్పను.
ఒక ప్రాబ్లం నేను చూసింది ఏంటంటే కొంచెం ఆ సంగతులు పాడేప్పుడు ఎక్కువ బాడీ లాంగ్వేజ్తో పాటు ఎక్కువ షేక్ వస్తుంది. మీకు అది అక్కడ ప్రాబ్లం, ఒకవేళ రికార్డింగ్లో అయితే ప్రాబ్లం అవుతుంది, అది లేకుండా చూసుకో. కొంచెం సంగతులు పాడినప్పుడు మొత్తం బాడీ షేక్ అవ్వకూడదు, మిగతా బాడీ లాంగ్వేజ్ అంతా నీకు అడ్వాంటేజ్. ఇది మాత్రం కొంచెం ఒరిజినల్ మాస్టర్ అలా పాడంటే నేనేం చెప్పలేను, కానీ మనసులు చిగురీడు రా కృష్ణ అని విడిగా అనకుండా వీలైతే మనసులు చిగురుడు రా కృష్ణ. అక్కడ మనసులు చిగురీడు రా కృష్ణ. పోరా పోరా నువ్వు పోరా పో. ఏది ఎక్కువైనా కూడా కష్టమేనండి. హౌ కెన్ సంబడి బీ సో పర్ఫెక్ట్? ఐ కాంట్ అండర్స్టాండ్. వాడికే తెలియదు అది. అది అంటే ఆల్మోస్ట్ మీకంటా కూడా ఒక పర్ఫెక్ట్ సింగర్ నేను ఎప్పుడే చూస్తున్నా. I am nothing before him. Really speaking, ఇంత పర్ఫెక్ట్గా నేను పాడాలంటే 15 టేకులు తీసుకుంటాను రికార్డింగ్. 15 టేకులు తీసుకుంటే కానీ ఇంత పర్ఫెక్ట్గా పాడలేను. అతను ఒక్కసారి పాడుతూ ఇంత పాడుతున్నాడు. అసలు పోలిక చేయడానికి కూడా నేను అర్హుని కాదు, నిజం చెప్పాలని. అంటే మాకు పర్ఫెక్షన్ అంటే మీరే ఫస్ట్. మాకు ఇంతవరకు చాలామంది ఉండొచ్చు అండి, ఇప్పుడు అది అప్రస్తుతం మనకు, అది కానే కాదు. కానీ ఇంత పర్ఫెక్ట్గా నేను ఎవరిని చూడలేదు, నేను చూడలేదండి. ఒక ఎపిసోడ్లోనైనా కనీసం ఎక్కడన్నా ఒక చిన్న అపశృతి పాడతారని. ఎక్కువ పొగడకూడదు, కాంపిటీషన్లో ఉంది కాబట్టి మిగతా వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు. లేదని కదా, ఎవరు పాడుతున్నప్పుడు వాళ్ళ గురించి నేను గొప్పగానే మాట్లాడుతున్నా. బట్ దిస్ ఈజ్ టూ మచ్ టు డైజెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ టూ పర్ఫెక్ట్ అనమాట. అంత భగవంతుడి సృష్టిలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటే చాలా కష్టం అయిపోతుంది. మాన్యచంద్రన్ మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్న రచన సత్యమూర్తి, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర, సింధు భైరవ్ సినిమా నుంచి. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమెంత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంత ఉన్నది. పూయలే తాళం పైరగాలే మేళం, మమతే రాగం శ్రమ జీవనమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా, కష్ట సుఖములే స్వరములంట. షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. రాగానిదేముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే.
చెప్పేది తప్పో ఒప్పో చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెబితే ఆహూ ఊహూరో కట్టి పాటలో లేదా మధుర సంగీతం ఆహూ ఊహూరో కట్టి పాటలో లేదా మధుర సంగీతం పాడలేను పల్లవైన భాషరాని దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాని దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను మా పదమ పాడలేను పల్లవైన సరి గమ పదమ పాడలేను పల్లవైన పదని సనిద మగ సరి పాడలేను పల్లవైన సరిగ సరిగ మగ్గ సపదమ్మ మామ పదమ్మ పదని దమ పదని పదని సరిగ సనిద మా పదని సనిద పదని దమ పదమగ మా పదమగ మగ సా సరి గ మమ పాప దని ని సా సరి గ సని సని ద మ పదని దని ద మ గమ గ సరి గ మ గ మ పద మ పదని సరి గ మ గ సని ద మ గ మరి మరి నిన్నే మురళిడ నీ మనసున దయరాదు మరి మరి నిన్నే మురళిడ నీ మనసున మరి మరి నిన్నే మరి మరి నిన్నే ధన్యవాదాలు వెరీ గుడ్ మా నియర్ ఎక్సలెంట్ ధన్యవాదాలు చిన్న చిన్న స్వరస్థానాలు తప్పిస్తే పెద్దగా మిస్టేక్స్ ఏం లేవు. నోట్ చేశాను కానీ చెప్పాల్సిన అవసరం లేదు, నీకే తెలుసు. నీ వయసుకి పాట కొంచెం కష్టమైనది, బట్ అది కొంచెం బరువు కావాలి. నోట్ అది చిన్నది పెద్దది ఒక చోట మామూలుగా పాడుతుంది, ఇంకో చోట దరదరి దీదా, ఇంకో చోట దరనని తీదే. అలాగే లాస్ట్ పల్లవిలో కూడా మరి మరి నిన్ని మురళిడ నీ మనసునదయరాదు షుడ్ బి క్లీన్. మరి మరి నిన్నే మరి మరి నిన్నే అక్కడ బాగా వాచ్ చేయి. చిత్ర మైట్ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దేర్. మరి మరి నిన్నే మరి మరి ఆ రాగ లక్షణం అది అది అక్కడ కొంచెం గంభీరంగా ఉండి మరి మరి నిన్నే మరి మరి నిన్నే నిన్నే కొంచెం వాల్యూమ్ కావాలి అక్కడ. అది చిన్న గాత్రం కదా, చెప్తే తర్వాత పాడతా తప్పకుండా. చాలా మంచి కంపోజిషన్. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డబ్బింగ్ సినిమా అండి ఇది. ఈ పాట రాసిన సత్యమూర్తి గారు మన దేవిశ్రీ ప్రసాద్ గారి తండ్రి గారు. ఆయన మంచి స్క్రిప్ట్ రైటర్. ఆయన ఈ పాటను ఆయన చేత ఎందుకు రాయించారో తెలియదు కానీ చాలా స్ట్రెయిట్ సాంగ్ ఉన్నంత గొప్పగా రాశారు. చాలా అందమైనటువంటి సాహిత్యం తమిళంలో. తెలుగులో కూడా ఆ భావాలను తీసుకొని ఎక్కడా డబ్బింగ్ సినిమా సాహిత్యం అనిపించకున్నంత బాగా రాశారు సత్యమూర్తి గారు. చాలా బాగా రాశారు. మంచిదమ్మా, చాలా మంచి ప్రయత్నం. శుభం భూయాత్. భవ్యశ్రీ గీతిగా మన ముందుకు వస్తోంది. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన ఆచార్య నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ. తూర్పు పడమర చిత్రం నుంచి స్వరములు ఏడైనా.
రేపటికి మరునాడొక ప్రశ్న కాలమనే గాలానికి చిక్కి కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో కనులున్నందుకు కలలు తప్పవు కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు కనులున్నందుకు కలలు తప్పవు కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు కలల వెలుగులో కన్నీరొలికే కలల వెలుగులో కన్నీరొలికే కలతల నీడలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో. ధన్యవాదాలు. పాటంతా సూపర్. మధ్యలో ఒక ఆలాప్స్లో ఎక్కడక్కడ కొంచెం శృతి పోయింది. నీ డిక్షన్ వాస్ వెరీ గుడ్. డిక్షన్ ధన్యవాదాలు సార్. అండ్ శృతి అక్కడక్కడ ఇది తప్ప మిగతా అంతా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సంగతుల్లో క్లారిటీ ఉండాలి అంతే, నేను ఇంకేం చెప్పను. సంగతులు వేస్తున్నప్పుడు అందులో కొంచెం బరువుగా ఉండగలిగితే బాగుంటుంది. మిగతా పాటలో ఏం డౌట్ లేదు అసలు. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ట్రాన్స్ బికాస్ కారణం ఏంటంటే ఇంత పెద్ద పాటల్ని వీళ్ళు పాడుతున్నప్పుడు చిట్టస్వరం వేసినా సరే, పాటలు పాడినా సరే ఒక అక్షరం పొల్లిపోకుండా కాగితం లేకుండా పాడడం అంత సామాన్యమైన విషయం కాదండి. శ్రద్ధ ఉంటేనే అది అవుతుంది. శ్రద్ధ, మన ఫోకస్ అంటాం దాన్ని, శ్రద్ధ అంటాను నేను. శ్రద్ధ అనేది ఏంటంటే భక్తి, దాని మీద భయం, బాగా చేయాలి, బాగా పాడాలి అన్న తాపత్రయం, ప్రాక్టీస్. మా తెర వెనక భాగవతుడు, మా బివి శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ చేసే తర్ఫీదు, వాటన్నిటినీ సిన్సియర్గా ఆచరించడం పిల్లలందరూ కూడా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఏదో కూర్చున్నాం, ఏదో పాడేసామా, వేరే పాటలు ఏదో సరదాగా పాడారు, ఆ తర్వాత వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకోకుండా దీనికి ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని కరెక్ట్గా పిల్లలు మొట్టమొదట రౌండ్లో మొదలెట్టి చివరికి వచ్చేసరికి ఎంతో కొంత వాళ్ళు ఇక్కడి నుంచి సంపాదించుకుని వెళ్ళాలి. డబ్బు కాదు, సర్టిఫికేట్లు కాదు, సంగీతపరమైన జ్ఞానం, భాషాపరమైన జ్ఞానం, నడవడికి సంబంధించినటువంటి జ్ఞానం, మన సంస్కృతికి సంబంధించిన జ్ఞానం, అది సంపాదించుకుని పోవడమే ముఖ్యం. అవి పుష్కలంగా సంపాదించుకుంటున్నారు, పంచిపెడుతున్నారు, మాకు నేర్పిస్తున్నారు చాలా విషయాలు, చాలా విశేషాలు. ఎందుకంటే ఏం కావాలి. శుభం ప్రియా. సర్వేపల్లి శ్రేయ మన ముందుకు వస్తుంది. ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట అన్నమాచార్య కీర్తన, సంగీతం సినిమా కోసమని, దాన్ని సినిమా పద్ధతికి మలిచినటువంటి వారు కీరవాణి, గానం బాంబే జయశ్రీ. ఇంటింటా అన్నమయ్య సినిమా నుంచి కమలాసన అన్న. కమలాసన కమలాసన
గమగ సరి గమ పదని సరిగా హావి మెరుంగులు ముత్తుల నగవులు శ్రీ వెంకటపతి చిత్తములు తాముల పూతలు దర్పకురాతలు హావి కూడిన లసములు తాముల పూతలు దర్పకురాతలు హావి కూడిన లసములు కమలాసన సౌభాగ్యం కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు కమలాసన కమలాసన ధన్యవాదాలు. వెరీ గుడ్ మా. అక్కడక్కడ కొంచెం కిందకు వచ్చినప్పుడు ఆ వర్డ్స్ కొంచెం మింగేస్తున్నాం. అదర్వైజ్ అక్కడ రాగాలు మధ్యలో సంగతులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా వేసేస్తున్నాం, దొల్లిపోతున్నాయి. అదర్వైజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ధన్యవాదాలు. అంతే, ఇంకేం చెప్పను నేను. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఒక పక్క భయం, ఒక పక్క బాధ, రకరకాల భావుకతల సమ్మేళనంలో ఉన్నాను నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే. వాటితోటి ఈ పిల్లలతోటి నా అనుబంధం తాత్కాలికంగా దూరం అవుతుందన్నమాట. మరొక కుటుంబం వస్తుంది, మరొక కుటుంబంతో మేము మళ్ళీ సంబంధాలు పెనవేసుకుంటాం. అండ్ అది ఒక పక్క బాధ. ఒక సంతోషం ఏంటంటే మొదలుపెట్టిన రోజున ప్రతిసారి నాకు భయమే. ఈ రాగా వస్తారన్నమాట, మట్టిలో ఉన్నటువంటి బొగ్గులాగా వస్తారు వీళ్ళు. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళని తరిపి చేసుకొని మాణిక్యాల్లాగా తయారవుతారు. అది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్న సందర్భంలో నా పక్కన కూర్చున్నటువంటి ముఖ్య అతిథులను కానీ, ఇలా మ్యూజిషియన్స్ని కానీ, విచ్చేసిన శ్రోతలను కానీ, లేకపోతే పిల్లల్ని కానీ ఎప్పుడైనా నా మాట ద్వారా, పాట ద్వారా, నడవడిక ద్వారా నొప్పించానా అని ఆలోచిస్తానన్నమాట. ప్రతిసారి 99% చేయను. ఒకవేళ ప్రతిసారి అది చివరికి వచ్చేసరికి అవలోడన కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా నా వల్ల ఇబ్బంది కలిగించుంటే దయచేసి మీ బాలసుబ్రహ్మణ్యాన్ని క్షమించమని కోరుకుంటున్నాను. ఒక ఉత్కృష్టమైన కార్యక్రమం చేయవలసి ఉంది. ఈయనకు తూర్పుగోదావరి జిల్లాతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. 2003 సంవత్సరం పుష్కర సంవత్సరంలో రాజమండ్రిలో గోదావరి తీరాన వేద విద్వాంసుల సమక్షంలో రుద్రహోమం నిర్వహించారు. 2009 సంవత్సరంలో రాజమండ్రిలోని తాలూకా ఆఫీసు వెనుక వీధిలో గల శ్రీ విద్యాగణపతి దేవాలయ ప్రాంగణంలో తన సంపూర్ణ ఆర్థిక సహాయ సహకారాలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా సర్వే జనాః సుఖినో భవంతు అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని ప్రచురింపజేసి శ్రీ విద్యాగణపతి ప్రసాదంగా భక్తుల కరకమలాలకు స్వయంగా సమర్పించుకున్నారు. శ్రీ విద్యాగణపతి స్వామి వారిని సేవించుకున్న ఎంతోమంది విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత ఉత్తీర్ణత సాధిస్తూనే ఉన్నారు. అది వేరెవరో కాదు, మణిశర్మ. తను ఆధ్యాత్మికంగా అవతల వాళ్ళకి సహాయం చేయడానికి చాలా 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 మంచి పని చేస్తున్నాడు. ఆ చిరంజీవికి మీ ఆశీస్సులు ఉండాలి. ఈ ప్రస్తుతం వారి తండ్రి గారు 80 సంవత్సరాలు నిండినవారు యనమండ్ర నాగయజ్ఞ శర్మ గారు, వైఎన్ శర్మ గారని ఘంటసాల గారితో పనిచేశారు. వారితో మేము పనిచేశాం. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడప్పుడు ఆయనకు తోచినప్పుడు రికార్డ్ చేసి సుశీలమ్మ గారు పాడినటువంటి సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పాటల గీత గుచ్ఛం యామిజాల పద్మనాభ శాస్త్రి గారు రచించారు. ఆయన ప్రయాణం చేయలేరు, వయోవృద్ధులు కాబట్టి అక్కడి నుంచి ఫోన్ చేసి, నాయన నీ చేతుల మీదుగా దాన్ని జనబాహుళ్యంలోనికి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఈ గీత గుచ్ఛాన్ని విడుదల చేసి మొదటి కాపీని నాకు అందించవలసిందిగా మా ఈటీవీ CEO అయినటువంటి బాపినీడు గారిని నేను అర్థిస్తున్నాను.
అన్నవరం సత్యనారాయణ స్వామివారి సుప్రభాతం ప్రపత్తి మంగళాశాసనం గద్య. ఏలియన్స్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్షన్ సంస్థ. మణిశర్మ గారికి వారితో పాటు ఉన్నాను కాబట్టి నాకు కూడాను ఏదో చిన్న మర్యాద చేస్తున్నారు. నాలుగు రకాల ప్రైజులు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 అని నేను నిర్ణయించక తప్పదు. వాళ్ళు పాడిన ధోరణిని బట్టి నా బుద్ధికి తోచిన దాన్ని బట్టి నేను మార్కులు వేస్తాను. కానీ ఈ నలుగురు కూడా ఫైనలిస్ట్లే, నలుగురు కూడా విన్నర్సే నా లెక్కలో. దాంట్లో ఏ విధమైన సంశయం లేదు. మీకు లేదు, మాకు లేదు. బాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. అభిరామ్ మొదటి స్థానంలో. Who are you? Who are you? तेरा दिल से ज़रा पूछो सारा. Who are you? సర్వేపల్లి శ్రేయ రెండవ స్థానంలో. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా. భవ్యశ్రీ గీతిక మూడవ స్థానంలో. ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు, ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు, ఎల్లా నా దారినిట్ట మార్చివేశావు. మాన్యచంద్రన్ నాలుగవ స్థానంలో ఉన్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే, సర్లేగా గోలు పెట్టకే. దయచేసి 1, 2, 3, 4 లెక్కించకండి. నో, నా దృష్టిలో అభిరామ్ నంబర్ 1, మాన్యచంద్రన్ నంబర్ 1, భవ్యశ్రీ గీతిక నంబర్ 1, సర్వేపల్లి శ్రేయ నంబర్ 1. దట్స్ ఆల్. దెర్ ఈస్ నో 1, 2, 3, 4 లెక్కలు హియర్. ముందుగా గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ వారు విచ్చేసి నగదు బహుమతులను అందజేస్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బాపిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సర్వేపల్లి శ్రేయ. భవ్యశ్రీ గీతిక. శుభం శుభం శుభం. మాన్యచంద్రన్. శుభం శుభం శుభం. బాపిరెడ్డి గారు డాక్టర్ గారికి ఈటీవీ జ్ఞాపికను బహుకరిస్తారు. మీ సహకారానికి, మీ సపోర్ట్కి మీ సర్వదా కృతజ్ఞత ఉంది. సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, భారతీ తీర్థ పర్యంతం, వందే గురు పరంపరం. ఇది ఈ పాడుతా తీయగా అనే ఒక యజ్ఞానికి గోదావరి పాలిమర్ సంస్థ నుంచి మేము ఒక చిన్న సమితిగా ఈ రెండో ప్రోగ్రాంలో మేము పాలు పంచుకుంటున్నాం. బాలుగారు ప్రతి ప్రోగ్రాం ముందర ఒకసారి చెప్తారు, ఈ గోదావరి ఎస్డిపి పైప్ వారు ఇస్తున్నారని చెప్పేసి. అది నా చెవులకు ఎలా వినబడుతుందో అంటే చాలా చాలా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన పాట. మహాబలుడిలో విశాల గగనంలో చందమామ అన్న అంత మాధుర్యంగా మా సంస్థ గురించి చెప్తారు కనుక మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ గోదావరి పాలిమర్ సంస్థ నెక్స్టే కాకుండా ఈ పాడుతా తీయగా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా మేము ఓన్లీ ప్రైజ్ మనీ ఇస్తాం, కానీ ఎక్కడ మా ప్రోడక్ట్ చూపెట్టుకోదలుచుకోలేదు. మాకు ఈ అవకాశం ప్రతిసారి కల్పించాలని కోరుతున్నామండి. నేను స్వీకరించిన ఈ సత్కారం రామోజీరావు గారి దగ్గర నుంచి మాకు టీలు అందించే బాయ్ వరకు అందరికీ చెందుతుంది సార్. ఈనాడు CEO బాపిరెడ్డి గారు ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రాలని అందజేస్తారు. అభిరామ్. సర్వేపల్లి శ్రేయ, భవ్యశ్రీ గీతిక, మాన్యచంద్రన్. ఆంధ్ర బ్యాంక్ కాకినాడ జోన్ మేనేజర్ శ్రీ విఎస్ శేషగిరిరావు గారిని ఆహ్వానిస్తున్నాం. వారు నలుగురికి జ్ఞాపికలు అందజేస్తారు. ఎస్విఎన్ గ్రాండ్ హోటల్ మేనేజర్ శ్రీ సత్యదేవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
భాస్కర్ గార్డెన్స్ అధినేత శ్రీ భాస్కర్రావు గారికి బాపిరెడ్డి గారి జ్ఞాపకం సమర్పిస్తారు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బాపిరెడ్డి గారి ద్వారా ఈనాడు తూర్పుగోదావరి శాఖ మేనేజర్ శ్రీ సత్యబాబు గారికి జ్ఞాపిక. మా బృందానికి అందరికీ, ముఖ్యంగా సాంకేతిక బృందానికి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన గ్రంథి నారాయణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గోదావరి హెచ్డిబి పైప్స్ వారి 10,000 రూపాయలు. ఈ వారం అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన అభిరామ్ ప్రదర్శించాడు కాబట్టి అతనికి ఆ 10,000 రూపాయల చెక్కును బాపిరెడ్డి గారు సమర్పిస్తారు. యమునా తటపున మోడులు మురిసి పువ్వులు పూచినవి ఓ బాల నీ మధుమురళి గానలీల మనసులు చిగురిడు. ఈ 4 వారాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్షిప్తంగా తన మనోభావాలను మనతో పంచుకుని చిరంజీవుల్ని పుష్కలంగా ఆశీర్వదించిన మణిశర్మ గారికి కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వారికి జ్ఞాపకనిస్తున్నారు బాపిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ మణి. మళ్ళీ వచ్చే వారం అమెరికాలో జరిగినటువంటి చిరంజీవుల చిరు స్వరాల రాగసాగరిక మీరు వినబోతున్నారు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.